హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి అందరికీ అవసరమైనది, చాలా చాలా అవసరం, అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్ అనమాట ఇది. సో ఏంటి అంటే కొలెస్ట్రాల్. ఎందుకు తెలుసుకోవాలి, అందరికీ ఎందుకు ఉపయోగకరం, అందరికీ అంటే ఎవరికి, వయసులో ఉన్నవారికి, వయసు పైబడిన వారికి, చిన్నవాళ్ళకి, అందరూ అది ఇదని ఏమి ఏజన్ లేదు, అందరికీ తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్ల వల్ల దీని గురించి మీరు అందరూ తెలుసుకోవాలి. అది ఏంటి కొలెస్ట్రాల్, అసలు ఇది ఎలా తయారవుతుంది, దానివల్ల మనకి యూజ్ ఏంటి, అసలు మన బాడీలో ఎక్కడ రెడీ అవుతుంది, దేని పార్ట్ మనకు చాలా అవసరం, దాని నుంచి ఎలా వస్తుంది, అవన్నీ ఈరోజు చెప్తాను. సో స్క్రాచ్ నుంచి అంటే అసలు స్టార్టింగ్ నుంచి మొత్తం తెలుసుకుందాం. అందరికీ చాలా ఉపయోగకరమైనది. వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. హెల్తీ ఇండియా. సో అసలు కొలెస్ట్రాల్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్ది అండ్ దేని నుంచి వస్తుంది? మేజర్గా కొలెస్ట్రాల్ అనేది అది ఉత్పత్తి అయ్యేది ఎక్కడ అంటే మన కాలేయం అంటే లివర్, ఇంగ్లీష్లో లివర్ అంటాం. లివర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. లివర్ పనే అది. ఏంటి అంటే కొలెస్ట్రాల్ని ప్రిపేర్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, ఉత్పత్తి చేసి బ్లడ్ స్ట్రీమ్లోకి వదలడం, ఇంకా రిమైనింగ్ టిష్యూస్, సెల్స్ అంటే మన బాడీలో చాలా యొక్క అవయవాల యొక్క ఫంక్షనాలిటీకి అంటే బాగా పనిచేయడానికి, వాటి పనితీరు బాగోడానికి అది యూజ్ అవుతుంది అనమాట కొలెస్ట్రాల్ అనేది. అయితే చాలా వరకు కూడా మనం తినే ఆహారం నుంచి లివర్ ఆ కొలెస్ట్రాల్ని ప్రిపేర్ చేస్తుంది, అంటే ఉత్పత్తి చేస్తుంది. సో అయితే అసలు ఈ ఉత్పత్తి చేసే విధానంలో రెండు రకాలు ఉంటాయి. ఏంటి అంటే ఒకటి చెడు కొలెస్ట్రాల్, రెండోది మంచి కొలెస్ట్రాల్ అంటాం. అసలు దీన్ని చెడు ఎందుకంటామో తెలుసా? దీన్ని అసలు ఇది కూడా చెడు కాదు, దానిపైన చేసుకుంటూ వెళ్తుంది. కానీ దీన్ని మనమే చెడు కొలెస్ట్రాల్ కింద మారుస్తున్నాం. అది దేనివల్ల? మనం తినే ఆహారం అలవాట్ల వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్ కింద మారుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ అవుతుంది. ఏంటి చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అంటే దీని పని ఏంటో ఫస్ట్ చూద్దాం, తర్వాత దీని గురించి చూద్దాం. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లివర్లో ఆ కొలెస్ట్రాల్ అనేది ఉత్పత్తి అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చి, అంటే రక్త సరఫరా సంథింగ్ ఉంటుంది కదా, రక్త సరఫరా అయ్యే పైప్స్, అంటే బ్లడ్ ఫ్లో అవ్వడానికి అంతా ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి ప్రతి సెల్కి రీచ్ అయ్యి, టిష్యూకి రీచ్ అయ్యి వాటి యొక్క ఫంక్షనాలిటీ అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ క్రియేట్ అవ్వడం కానీ, ప్రొడ్యూస్ అవ్వడం కానీ, వాటి పనితీరు కానీ, విటమిన్ డి ప్రొడక్షన్కి కూడా యూజ్ అవుతాయి కొలెస్ట్రాల్. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటాం నార్మల్గా, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారు, లేదా లైపోప్రోటీన్స్ అంటారు. ఇవి ఉంటాయి. ఇవి వెళ్ళే దారిలో లివర్ నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి అలా ప్రతి టిష్యూకి వెళ్తుంది. అయితే బ్లడ్ స్ట్రీమ్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇది ఏంటంటే వీటి యొక్క శాతం అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ఎల్డిఎల్ యొక్క శాతం అంటే పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే మనం ఎక్కువ వేపుళ్ళు కానీ, ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ, లేదా ఎక్కువ కొవ్వు శాతం ఉన్న ఆహార పదార్థాలు కానీ, లేదా ఎక్కువగా నాన్ వెజ్ తినడం కానీ, నాన్ వెజ్ అంటే ఎక్కువగా మీట్, మటన్లో ఈ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తిన్నప్పుడు, ఈ ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ తిన్నప్పుడు కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు ఫుడ్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ లివర్ మీద పడుతుంది. బ్రేక్ డౌన్ చేసుకొని కొలెస్ట్రాల్ తయారు చేయడం లివర్ పని. అయితే ఇలా ప్రిపేర్ చేసే టైంలో ఆ కొలెస్ట్రాల్ శాతం అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఎక్కువైనప్పుడు వెళ్ళే దారిలో లివర్ నుంచి ఈ బాడీ పార్ట్స్ అన్నిటికీ వెళ్ళే ప్రాసెస్ ఉంటుంది చూసారు. ఈ దారిలో ఈ పైప్స్ అని చెప్పాయి కదా, అంటే మన హార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో అయ్యే ఆర్టరీస్ అంటాం, ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటారు. సో తెలుగులో ఏమంటారు తెలుసు, సో సింపుల్గా పైప్స్ అని చెప్తున్నాను. ఆ పైప్స్లో వెళ్ళే దారిలో అక్కడక్కడ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది కదా, పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు అక్కడక్కడ అలాగా వదిలేసి వెళ్ళిపోవడం. అంటే లోడ్ ఎక్కువైనప్పుడు, ట్రక్లో లోడ్ ఎక్కువైనప్పుడు చూడండి ఎలా పడిపోతాయో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఒక సంథింగ్ ఏదైనా లోడ్ ఎక్కువైనప్పుడు ట్రక్ మీద చాలా పడిపోతాయో, అలాగా వెళ్ళే దారిలో ఆ పైప్స్ మధ్యలో అక్కడక్కడ స్టోర్ అయ్యి లైక్ పడిపోవడం, అంటే ఉండిపోవడం, స్టాక్ అయ్యి ఉండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రోజు 2 రోజులు లేదా ఒక వారం 2 వారాలు జరిగితే పర్వాలేదు. కానీ మనం ఫుడ్ కంట్రోల్ ఉండదు కదా, మనం నోరు కట్టం కదా, నాలుక రుచే మనకి ఇంపార్టెంట్. లోపలికి వెళ్ళేది ఏమవుద్దో మనకు అనవసరం, నాలుక రుచే మనకి ఇంపార్టెంట్. ఏంటి నాలుక రుచే, నాలుక రుచే మనకి ఇంపార్టెంట్. సో దీని గురించి ఆలోచిస్తాం లోపల, దీని గురించి ఆలోచించాం, దీని గురించి అస్సలు ఆలోచించాం, దీనికి ఏమవుద్దని చెప్పేసి. సో అలా లోపలికి వెళ్ళే ఆ ప్రాసెస్లో అక్కడక్కడ స్టోర్ అవుతుంటుంది. చెప్పాను కదా, ఒక రోజు 2 రోజులు లేదా 2 వారాలు 2 నెలలైనా పర్వాలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఒక్కసారి అలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్కి అలవాటు పడ్డ తర్వాత తగ్గించడం చాలా కష్టం. సో ఆ టైంలో తింటూ ఉంటాం. సాయంత్రం అయితే చాలా తింటూ ఉంటాం. చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా అందరూ తింటారు. ఆ బజ్జీ నోట్లో పడకపోతే సాయంత్రం మనకి నెక్స్ట్ రోజు ఇంకా ఆ రోజు ఈవినింగ్ గడవదు. సో ఆ పర్సంటేజ్ అలా పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, పెంచడం ఈజీ, తగ్గించడం చాలా కష్టం. సో ఆ పైప్స్ అనేవి చెప్పాను కదా, ఈ పైప్స్ అనేవి ఈ జనరల్గా రక్త సరఫరా ఎలా జరుగుతుందండి? మెయిన్ పార్ట్ ఏంటి? మన హృదయం, హార్ట్, గుండెకాయ.
అదేంటి మన సిటీలో లేదా మన టౌన్లో వాటర్ ట్యాంక్ లెక్క అదంతా అక్కడి నుంచి మన పీవీసీ పైపులు అయితే ఏదో పైపులు ఆ పైపుల ద్వారా వాటర్ ఫ్లో అవుతుంటుంది. అలాగే అన్ని పార్ట్స్కి కూడా ఈ హార్ట్ అనే బ్లడ్ ట్యాంక్ నుంచి అన్నిటికీ ఫ్లో అవుతూ ఉంటుంది. అయితే ఈ పైపులు ఏంటంటే పీవీసీ పైపులు అంత స్ట్రాంగ్ కాదు, కానీ యాక్యురసీ క్వాలిటీ చాలా మంచివి అనమాట. దానంత కాకపోయినా ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇది మనం మళ్ళీ ఫిక్స్ చేసుకోలేం, కొత్తవి కొనుక్కోవాలన్నా కూడా అవ్వదు. సో జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం, దేవుడు ఇచ్చినవి. సో ఈ పైప్స్ ద్వారా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో అదనమాట. అయితే ఈ మధ్యలోని మీకు చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ శాతం పెరిగిపోయినప్పుడు అది అలా స్టోర్ అయిపోతూ ఉంటుంది కదా. ఒకనొక టైంలో వాటర్ ఫ్లోకి మనం ఎలాగైతే ఆనకట్ట కట్టేస్తామో అలాగా అక్కడ ఆనకట్టలాగా అడ్డంగా పడిపోతాయి, అడ్డంగా స్టోర్ అయిపోద్ది. అదేంటంటే చిన్న స్పాంజ్ టైప్ ఆఫ్లా ఉంటుంది, స్టిక్కీగా, అంటే అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే చాలా చిన్న పైప్స్, చిన్న హోల్స్ ఉంటాయి అక్కడ మనకి. ఆ ఫ్లో బ్లడ్ పల్చగా ఉండే బ్లడ్ సర్రమని వెళ్ళడానికి మాత్రం పనిచేస్తుంది అది. సో ఆ టైప్ ఆఫ్ దగ్గర ఇంత పెరిగిపోయినా సరే బ్లాకేజ్ అని పేరు వస్తుంది బయటికి. కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉందంటారు, బ్లాక్ అయిపోయిందంటారు, క్లాగ్ లాగా అంటే లైక్ బ్లాకేజెస్ అయిపోయిందంటారు. ఇక్కడ మీకు బ్లడ్ ఫ్లో సరిగా అవ్వదు, అవ్వకపోవడం లేట్ అవుద్ది. చిన్న చెస్ట్ పెయిన్ కింద స్టార్ట్ అవుతుంది. చెస్ట్ పెయిన్ అంటే నిజానికి చెస్ట్ పెయిన్ అనుకుంటాం మనం జనరల్గా. సో అదేంటంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం. అది ఏమవుతుంది, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా 25 భయపడ్డ వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం 22, 23 వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. గుండెపోటు అంటాం కదా, అది గుండెపోట్లు అవి రావడం, ఆ టైప్ ఆఫ్ హృదయానికి సంబంధించిన జబ్బులన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ మనకు అవసరమా? ఇంత స్క్రిప్ట్ అవసరమా మనకు? ఫస్ట్ ఇదంతా అవసరమా మనకి? ఏం చేయాలి దీనికి? కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి మన ఆహారపు అలవాట్లు. సో చెడు కొలెస్ట్రాల్ అయింది. సో అది ఎలా అవుతుంది, అక్కడ ఎలా స్టోర్ అవుతుంది, దాన్ని ఎందుకు చెడు కొలెస్ట్రాల్ అంటాం ఇప్పుడు చెప్తాను చూడండి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఏదైతే తయారు చేస్తుందో, అంటే లైక్ కొలెస్ట్రాల్ ఏదైతే లివర్ తయారు చేస్తుందో, కాలేయం తయారు చేస్తుందో, అలానే దాన్ని రీకలెక్ట్ చేయడానికి, అంటే రివర్స్ ప్రాసెస్లో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి లివర్లోకి తీసుకోవడానికి మంచి కొలెస్ట్రాల్ కూడా తయారు చేస్తుంది. దాన్ని హెచ్డిఎల్ అంటాం అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటాం. అయితే ఈ హెచ్డిఎల్ ఎలా తయారవుతుంది? మన పేగులు ఉంటాయి కదా, వాటి సహాయం తీసుకొని హెచ్డిఎల్ అనేది తయారవుతుంది. మంచి కొలెస్ట్రాల్ అంటాం, అది తయారవుతుంది. అయితే హెచ్డిఎల్ పని ఏంటి అంటే ఈ ఎల్డిఎల్ వెళ్ళే దారంతా ఉంటుంది చూసారు, రూట్ మ్యాప్, అదే రూట్లో రివర్స్ ప్రాసెస్లోని ఎక్కడెక్కడైతే ఈ ఎల్డిఎల్ ఉండిపోద్దో, చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో, దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ లివర్లో పడేయడం. అర్థమైందా మీకు? లివర్లో పడేస్తుంది. అయితే ఈ లివర్లో పడేసినప్పుడు ఈ లివర్లో బైల్ జ్యూస్ అని చెప్పేసి, బైల్ యాసిడ్స్ అంటాం, బైల్ జ్యూస్ అని చెప్పేసి ఒక రకమైన కెమికల్ టైప్ ఆఫ్ థింగ్ యాసిడ్ ఉంటుంది. దాన్ని యూస్ చేసుకొని ఈ వచ్చిన చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని ముక్కలుగా అంటే అరగదీస్తుంది, డైజెస్ట్ చేసి దాన్ని మన పేగులోకి పంపిస్తుంది. ఇంకా పేగులోకి వెళ్ళే తెలుసు కదా ఏమవుద్ది, రేపు మార్నింగ్. ఓకే, అర్థమైంది కదా? సో అది అసలు జరిగే ప్రాసెస్. అయితే జనరల్గా మనిషిలో చెడు లక్షణాలు పెరిగినప్పుడు మంచి లక్షణాలు ఎలాగైతే పడిపోతాయో, చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మంచి కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోద్ది అనమాట. ఈ చెడు ఎక్కువైనప్పుడు మంచి పడిపోద్ది, జనరల్గా అందరికీ తెలిసింది. సో అదేవిధంగా ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మన ఫుడ్ ఆహార అలవాట్ల వల్ల మంచి కొలెస్ట్రాల్ శాతం అంటే హెచ్డిఎల్ శాతం పడిపోద్ది. ఈ హెచ్డిఎల్ శాతం ఎప్పుడైతే పడిపోయిందో క్లీనింగ్ ప్రాసెస్ జరగదు. క్లీనింగ్ అంటే ఏంటి, రివర్స్లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ లివర్కి ఇస్తుంది కదా, ఆ ప్రాసెస్ జరగదు. సో అటువంటి టైప్లో ఏమవుద్ది చెప్పాను కదా, ఈ గుండెపోట్లు, ఇలాంటి టైప్ ఆఫ్ ఈ బ్లాకేజ్లు ఇవన్నీ వస్తాయి. దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏం లేదు, సింపుల్. రోజు ఎక్సర్సైజులు కానీ, చిన్న వర్కౌట్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ, అంటే మన బాడీకి ఎంత తింటున్నామో దానికి తగ్గ పని చేస్తే సరిపోతుంది. లేదు పని చేయట్లేదు అంతలాగా అంటే అట్లీస్ట్ చూసే అందరూ, ఆడవాళ్ళతో సహా పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు మా అమ్మ వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీడియో చూసేమన్నా ఏం చేస్తాం లే, పొద్దున్న లేదు చాలా పనులు ఉంటాయి ఇట్లే సంథింగ్ చెప్పాలంటే ఫ్రాంక్గా హానెస్ట్గా చెప్పాలంటే ఆ సంసారం ఇదంతా ఉంటుంది, ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి అంటారు. అవన్నీ వద్దు. అవన్నీ చేయలేకపోతే మీరు ఏం చేయాలి, ఒక యోగా మ్యాట్ కొనుక్కోండి, లేదు అది వద్దు అనుకోండి, ఇంట్లోనే వెంటిలేషన్ తగిలేటట్టు పెట్టుకోండి, గాలి ఆడేటట్టు పెట్టుకోండి. మార్నింగ్ లేకండి, ఒక 3 సెట్లు సూర్య నమస్కారాలు చేయండి, మొత్తం బాడీ అంతా సాగిపోద్ది. ఈ వారం 3 చేయండి, వచ్చే వారం 4 చేయండి, అలా వారం ఒక్కొక్క సెట్ పెంచుకెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు అంతా సెట్ అవుతుంది. సో ఇంకా మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, కొద్దిగా మంచి ఫుడ్ తినడం, ఏది తిన్నప్పుడు అబ్జర్వ్ చేసుకోవడం, మన బాడీని ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, బాగుందా లేదా మనకి, అవి చూసుకోవడం, ఆ టైప్ ఆఫ్ అన్నీ చేసుకుంటూ ఉంటే ఈ వేపుళ్ళు ఇలాంటివి కొవ్వు శాతం ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, మెయిన్ థింగ్ రానున్న వీడియోలో చెప్దాం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వల్ల ఏంటి ఇవన్నీ చెప్దాం. ఇలాంటివి తగ్గిస్తే మనకు బాగుంటుంది.
మా కుటుంబం పడుతున్న ఇబ్బంది మరే కుటుంబం పడకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో మీరు చేసే ఫస్ట్ పని ఏంటి అంటే, చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వీడియో వీలైనంత అందరికీ కూడా షేర్ చేయండి. మీ ఫ్యామిలీకి కావచ్చు, ఇప్పుడు పెద్దవాళ్ళు చూస్తే మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ, నేబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ షేర్ కొట్టండి. చిన్నవాళ్ళు చూస్తే మీ తల్లిదండ్రులకు పంపండి. వాళ్ళు ఇలాంటి సమస్యల్లో పడకుండా చూసుకోండి. అది మీ బాధ్యత. పిల్లలుగా అది మీ బాధ్యత. సో మన బాధ్యత. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ఎక్సైల్ చేయండి రా బాబు. అంటే మీకు చెప్పడానికని కాదు, ఎక్సైల్ చేయండి, మంచిది, బాగుంటాం, మంచిగా గ్లో వస్తుంది. అంతా ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అవసరం లేదు మనకి, చెమటే మనకి మంచిగా పనిచేస్తుంది. సో ఎక్సైల్ చేయండి. తర్వాత మంచి ఫుడ్ తినండి, ఈవినింగ్ ఫుడ్కి అలవాటు పడొద్దు. అండ్ చెప్పాను కదా, అందరికీ షేర్ చేయండి, ఎవరిని వదలొద్దు, అందరికీ షేర్ చేయండి. చాలా ఉపయోగకరం ఇది. ఎవరు ఒక్కరు మారినా చాలు, ఒక్కరు మారినా అది నాకు చాలు. సో ఏంటి అంటే, మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి. అండ్ ఎవరు ఒక్కరైనా సరే వీడియో ఎలా ఉంది, కంటెంట్ ఎలా నచ్చిందా లేదా, మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, అండ్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఇంకా ముందుకి చెప్తే బాగుంటుందా లేదా, ఈ టైప్ ఆఫ్, సో కామెంట్ పెట్టండి. హెల్తీ ఇండియా కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.